జోగులాంబ గద్వాల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కేటిదొడ్డి మండల పరిధిలోని చింతలకుంటకు చెందిన స్నేహ అనే యువతి కాబోయే వరుడి నుంచి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు అదే మండలానికి చెందిన హరికృష్ణతో వివాహం నిశ్చయమైంది. నిశ్చితార్థం తర్వాత ఇద్దరు ఫోన్లో మాట్లాడుకునేవారు. అయితే కొంతకాలంగా హరికృష్ణ స్నేహ క్యారెక్టర్పై అనుమానం వ్యక్తం చేస్తూ తరచూ ఫోన్లో వేధించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 18న అసభ్యంగా మాట్లాడి వేధించడంతో స్నేహ తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. యువతి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. స్నేహ 19 ఇయర్స్ ఉంటాయి. ఈమెకు కేటిదొడ్డి గ్రామానికి చెందిన హరికృష్ణ అనే వ్యక్తితో జనవరి 4 2026 రోజు ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి ఈ హరికృష్ణ అనే వ్యక్తి ఈ స్నేహను ఫోన్లో మీకు వేరే అతనితో అఫేర్స్ ఉన్నాయని చెప్పి వేధించడంతో తట్టుకోలేక ఆ మనస్తాపానికి గురై ఫిబ్రవరి 18 రోజు అమ్మాయి వాళ్ళ ఇంట్లో సూసైడ్ చేసుకున్నది. దానిపైన మేము కేసు 108 BNS కేసు నమోదు చేసినాము. దీనిపైన అందులో వ్యక్తి అయినటువంటి హరికృష్ణను డిమాండ్ చేయడం జరిగింది. ఫర్దర్గా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. పేరు స్నేహ, కేడిరెడ్డి హరికృష్ణ అనే అబ్బాయికి సంబంధం ఇచ్చినాం. ఇస్తే ఆ అబ్బాయి ఫిక్స్ అయినందుకు పాపతో ఫోన్ మాట్లాడడం జరిగింది. ఏమో కామన్గా ఈసారి సంబంధాలు కుదిరితే మాట్లాడుకోకలని మేము ఊకైనాము. మాట్లాడుతూ ప్రతిసారి పాపని అనుమానం పరిచినాడు. నీకు రాయచూర్లో లవర్ ఉండడు కదా అని పాపని సగం టెన్షన్ పెట్టినాడు. అది ప్రూఫ్ చేస్తే మళ్ళీ మంచిగా మాట్లాడినాడు. మధ్యలో మాట్లాడి మళ్ళీ ఇట్లా అనుమానం పడతాడు కదా అని మేము అన్నాం. అని అంటే అనుమానం పడతారు కదా మామ, నాకు పచ్చి అనుమానముడు, నాకు ఆ పెళ్ళి వద్దని పాప అనింది. మేము పెద్ద మనుషులు చెప్పినాం. చెప్తే పెద్ద మనుషులు ఏమన్నారు, పిల్లాడు శివమాల వేసినాడు, శివదీక్ష అయిపోను, మాట్లాడే పాప నిత్యంలా అని అన్నారు పెద్ద మనుషులు. సర్లే శివమాల ఐఫోన్లో అని మేము ఊకైనాం. శివమాల ఐఫోన్లో ఊకైనామన్నాము. అమావాస్య రోజే అదేమో ఇన్స్టాగ్రామ్ అది ఇది అని చెప్పి పాపని ఫుల్ టెన్షన్ పెట్టి వాని మాటలకే సూసైడ్ చేసుకొని చచ్చిపోవడం.